హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఉగాదికి చేసి నేతి బొబ్బట్లు సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాను, అంటే 1 గ్లాస్ పప్పు అన్నమాట. ఇక్కడ పప్పుని ముందే నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా బొబ్బట్లను చేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పుని వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఇక్కడ అన్నింటిని మెజర్ చేయడానికి నేను ఒకే గ్లాస్ మెజర్మెంట్ యూస్ చేశాను. నెక్స్ట్ కుక్కర్ని మూత పెట్టి క్లోజ్ చేయాలి. కుక్కర్ వేడయ్యేలోపు మనం పూరి పిండిని తీసుకోవాలి. నేను 2 గ్లాసుల పూరి పిండిని తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే కలపాలి. దానిపైన కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి పైన ఆయిల్ వేస్తే పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఈలోపు కుక్కర్ హీట్ అయ్యి విజిల్స్ వస్తాయి. పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ అందులో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసి పప్పులో వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని వేళ్ళతోనే ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, కవర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను కవర్ యూజ్ చేశాను. నెక్స్ట్ పప్పు పూర్ణాన్ని మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పి ఎక్స్ట్రా పిండిని తీసేసి బొబ్బట్లని మళ్ళీ చేత్తోనే వత్తాలి. పెనం మీద నెయ్యి అప్లై చేసి ఈ బొబ్బట్లని 2 సైడ్స్ ఈక్వల్గా కాలనివ్వాలి. ఇలానే అన్ని బొబ్బట్లని కూడా నెయ్యి వేస్తూ ఈక్వల్గా కాలనివ్వాలి. ఈ బొబ్బట్లని సర్వ్ చేసేటప్పుడు నెయ్యి అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉగాదికి నేతి బొబ్బట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.